కులం గురించి మాట్లాడుతూ ఉంటే ఇది మన సోషల్ స్ట్రక్చర్. ఇది జగన్ లాగా వారి ప్రభుత్వం లాగా అన్ని కీలకమైన పదవులు ఒక కులంతో నింపే అలాంటి ఆలోచన విధానం నాకు లేదు. సర్వజ్ఞుడు లాంటి 16వ శతాబ్దంలో ఉన్న ఒక తత్వవేత్త కవి రాసింది, సూర్యకాంతి ఇంటిని బట్టి భేదభావం చూపిస్తున్నాను, ఎక్కువ తక్కువ కులం అని చూడదు సూర్యకాంతి. దేవుడు మెచ్చిన వాడే గొప్ప కులస్తుడు సర్వజ్ఞ అని చెప్పి సర్వజ్ఞుడు రాసింది నా గుండెలో ఉండిపోయింది. మనిషి గుణం, ప్రతిభ, సమర్థతను చూసేవాళ్ళని తప్ప అలాగే కూర్చోబెట్టి మావాడని చెప్పి దగ్గర తీసుకునే ఉద్దేశం లేదు. ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్నది నా అభిమానులు, పోరాట యాత్రలో నా అభిమానులు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల నుంచి ఉన్నారు. చాలా బాధాకరమైంది. నేను పోరాట యాత్ర పాయికరావుపేటలో వస్తూ ఉంటే 2018లో నాకు తోరణాలు కడతా నా పోస్టర్లకి ఇలాంటి పోస్టర్కి ఏదో దండలేస్తా విద్యుద్ఘాతం జరిగి చనిపోయారు. నా అభిమానులకు వెళ్తే చాలా ఒక చిన్న రూమ్ ఉండింది. ఒకళ్ళేమో బీసీ కులానికి చెందిన శెట్టి బల్జులు, ఇంకొకళ్ళేమో రజక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. నాకు ఎప్పుడు కూడా ఒకళ్ళు లేరు. నాకు అన్న అని చెప్పి ప్రాణంగా పెట్టి నా రెల్లి సోదరుమణులు ఉన్నారు. అలాగే నేను నీళ్ళల్లో గజెత్తగాళ్ళగా నీళ్ళల్లో దూకి నన్ను గుండెలకు హద్దుకునే, కాకినాడలో గుండెలకు హద్దుకునే నా మత్స్యకార సోదరులు ఉన్నారు. నేను ఏ రోజున కూడా కులం అనేది మన సామాజిక నిర్మాణంలో, రాజ్యాంగంలో కొన్ని మన గతంలో జరిగిన కొన్ని విధి విధానాల వల్ల కొంతమందికి దూరంగా అయిపోయారు. అభివృద్ధికి సామాజిక దూరం ఉండటం వల్ల వాళ్ళందరికీ రాజ్యాంగ రక్షణ కల్పించింది. అలాంటి వాళ్ళకి అండగా ఉండేవాడిని తప్ప కులాన్ని చూసి కేవలం నా కులంతో నింపుకోవాలి జగన్ లాగా అనే ఉద్దేశం నేను లేనివాడిని. సూర్యకాంతి చూపించదు కదా భేదం, ఇలాంటి వెలుగే ఉంది, ఇది ఒకళ్ళ మీద ఒకలా చూపించదు కదా. అలాగే నేను అలాంటి భావాలు ఉన్నవాడిని తప్ప ఒక కులంతో కీలకమైన పదవులన్నీ నింపే వ్యక్తిని కాదు. అలాంటి జరగనివ్వకుండా వచ్చే ప్రభుత్వంలో చూసుకునే బాధ్యత జనసేన తీసుకుంటుంది.